ఎమ్మెల్సీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ తనకు టికెట్ రాకపోయినా పార్టీకి పూర్తిగా అండగా ఉంటానని ప్రకటించారు. చంద్రబాబు నిర్ణయాన్ని గౌరవిస్తూ కార్యకర్తలు పార్టీ కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఎమ్మెల్సీ పదవి కేటాయింపుపై స్పందించారు. ఆయన మాట్లాడుతూ పదవి రానంత మాత్రాన నేను బాధపడను. కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా ఈసారి అవకాశం రాకపోవచ్చు. కానీ పిఠాపురం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. ప్రజల సేవే నా అసలైన పదవి అని తెలిపారు. అంతేకాదు టీడీపీకి కూటమి ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాను. కార్యకర్తలు సమన్వయంతో పార్టీని ముందుకు నడిపించాలి. టీడీపీ భవిష్యత్తు ఉన్న పార్టీ. ప్రజలు నాపై ఉంచిన నమ్మకాన్ని నేను ఎప్పటికీ వమ్ము చేయను అంటూ స్పష్టం చేశారు. రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. మీరు అందరూ రాత్రి ఫోన్లు చేసి పెట్టిన ఒత్తిడి మూలాన్ని మరి నేను రావాల్సి వచ్చింది. మన కుటుంబం అంతా కూడా గౌరవ కేంద్ర పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మన ప్రయాణం 23 సంవత్సరాలు. అవును కదా, 23 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. 23 సంవత్సరాలు మనం సార్తో ప్రయాణం చేస్తున్నాం. మనకి అధికారం ఉన్నా లేకపోయినా రోజులు నేను యాక్చువల్గా హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. మీరు అందరూ రాత్రి ఫోన్లు చేసి పెట్టిన ఒత్తిడి మూలాన్ని మరి నేను రావాల్సి వచ్చింది.